ఉండేవాడిని చిన్నప్పుడు. నేను అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా వస్తే మనం ఈఎస్ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా అవ్వచ్చు. ఇవన్నీ అంటే ప్రతి చిన్న ప్రమోషన్ ఇంట్లో ఒక పండగ వాతావరణం. అలాగే ఇందాక మేడం మీరు మాట్లాడుతూ ఇంకా రాదులే అని కూర్చున్నప్పటికీ కుర్చీ ఉండి ఏమంటే ప్రమోషన్ ఇచ్చిన తర్వాత దానికి తగ్గ కుర్చీ లేకపోవడం, ఒక టేబుల్ లేకపోవడం కూడా బాధగా అనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా మేము ఈ 10,000 చేయగలిగామంటే దీని వెనక ముఖ్య ఉద్దేశం మేము ఎంత మనస్ఫూర్తిగా ట్రాన్స్పరెంట్గా మేము నిలబడ్డాము. ఈ వేదిక పైన ఉన్న ఆశీలైన అందరూ అధికారులు, శశిభూషణ్ గారితో దగ్గర నుంచి మీరు ఇదే స్ఫూర్తితోటి గ్రామాల్లో అదే మీరు తీసుకెళ్ళాలని మేము కోరుకుంటున్నాను. మేము ఇన్ రిటర్న్ మేము ఏం కోరుకుంటాం అంటే ఇప్పుడు అలాగే మీరు కొంత జీతాలు కొంచెం సరిపోవట్లేదు ఇవన్నీ అంటే ఫస్ట్ మన సంపదని ఉత్పత్తి చేసిన తర్వాతే, సంపదని పెంచిన తర్వాతే మనం ఏదైనా అడగం. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏం చేశారు, కొన్నిసార్లు ఆర్థిక పరిస్థితి కూడా ఎట్లా అయిపోయిందంటే మనం పని చేయకుండా, ఏ అభివృద్ధి చూపించకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అసలు డబ్బులు పెట్టకుండా ఎలాగ మనకి సంపద పెరుగుద్ది? అలాగే మీరు చెప్పినట్టు కొంత పొలిటికల్ వ్యవస్థ కొంత మారాలి, అకౌంటబుల్ వ్యవస్థ ఉండాలి. సో వీటన్నిటి మీద కూర్చొని చాలా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఇవన్నీ జరిగినాయి. సో నా కోరిక, నా విజ్ఞాపన, నా విన్నపం, మేము ఏదైతే సదుద్దేశంతో చేసామో దాన్ని మీరు ప్రజలకి చేరువయ్యేలాగా మీరు ఆ సేవలు అందించేలా చేయమని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. సో ఈ పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేయడంలో మీ పాత్ర చాలా కీలకం. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే గతానికి భిన్నంగా ఎలాంటి సిఫార్సులు లేకుండా మేము చేయగలిగాం. అది అలాగే గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో వారు అందిస్తున్న నిరంతర సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒకవైపు పల్లెలు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. చాలా సంస్కరణలు తీసుకొస్తా ఉన్నాం. అలాగే ఈ సంస్కరణలు రాష్ట్రంలో ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా ఏడాది కాలంలోనే దాదాపు మీరు ఇందాక చెప్పిన 10,000 మందికి ఇవ్వడం. సో సంస్కరణల ద్వారా పదోన్నతులు ఎలా వచ్చినాయి మీ దృష్టికి తీసుకురావడానికి, గతంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో పదోన్నతుల వ్యవహారంలో చాలా సమస్యలు ఉండేవి. వీడిఓలుగా నియమితులైన వారు అదే పోస్టులు పదవి విరమణ పొందిన సందర్భాలు ఉన్నాయి. గ్రూప్ 1 ద్వారా ఎంపీడీఓగా నియమితులైన వారు 22 ఏళ్ల పాటు దాదాపు 2 దశాబ్దాల పైచిలకు వాళ్ళకి ప్రమోషనే ఉండేది కాదు, పదోన్నతి ఉండేది కాదు. దీంతో పని పట్ల కొంత ఒక కంప్లసెంట్ యాటిట్యూడ్, ఒక నిరాసక్తత, ఒక నిర్లిప్తత వచ్చేది. దీన్ని పోగొట్టేందుకు చట్టబద్ధంగా అవకాశం ఉన్నంత వరకు సంస్కరణలు తీసుకొచ్చాం. గ్రూప్ 1 ద్వారా ఎంపీడీఓ స్థానంలో నేరుగా డీడీఓలుగా ఎంపికయ్యే ఈ వెసులుబాటుని కల్పించాం. తొలిసారిగా జెడ్పీసీఓ స్థాయిలో ప్రమోషనల్ వ్యవహారంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇందాక చెప్పినట్టు అమలు చేయని నిర్ణయాలని మనం కుటుంబ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇది అమలు చేస్తూ ఉన్నాం. గతంలో జిల్లా పరిషత్ సీఈఓ స్థాయిలో ప్రమోషన్లు చాలా తక్కువగా ఉండే. ఇప్పుడు ఆ స్థాయిలో కానీ తొలిసారిగా 70 మందికి మనం ప్రమోషన్స్ ఇవ్వబోతాం. అలాగే ఇంజనీరింగ్ విభాగంలో ఐఎన్సీ స్థాయి అధికారిగా ఉండి డిప్యూటీ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులో ఉన్న అధికారులే బాధ్యత నిర్వర్తించేవారు. మన ప్రభుత్వం వచ్చాక ఐఎన్సీ స్థాయికి కూడా రెగ్యులర్ ప్రమోషన్స్ ఇస్తూ పదోన్నతులు కల్పిస్తున్నాం. అలాగే గ్రామీణాభివృద్ధి శాఖలో కూడా పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చాం. ఆ దిశగా మన చర్యలు తీసుకుంటాం, దాని మీద వర్కౌట్ చేస్తూ ఉన్నాం. అలాగే పంచాయతీ క్లస్టర్ వ్యవస్థ రద్దు, దీనికి పంచాయతీ అధికారులు పంచాయతీలకు బదిలీ చేసే ప్రక్రియలో భాగంగా గతంలో ఉన్న క్లస్టర్ వ్యవస్థని రద్దు చేశాం. 13,300 గ్రామ పంచాయతీని స్వతంత్ర పాలన యూనిట్లుగా మార్చాం. జనాభా ప్రాతిపాదికన 4 గ్రేడ్లుగా విభజించాం. క్లస్టర్ వ్యవస్థలో 3-4 పంచాయతీలకి ఒక గ్రామ కార్యదర్శి విధులు నిర్వహించేవారు. నూతన విధానంతో గ్రేడ్ల వారీగా విభజించబడిన ప్రతి పంచాయతీకి ఒక పంచాయతీ సెక్రటరీ నియమించాం. తద్వారా ప్రజలకు అందాల్సిన సేవలు మరింత సులభంగా అందుతాయి. అలాగే పంచాయతీ కార్యదర్శి పేరును పంచాయతీ అభివృద్ధి అధికారిగా, అంటే పంచాయత్ డెవలప్మెంట్ ఆఫీసర్గా మార్చాం. 10,000 జనాభా దాటిన గ్రామ పంచాయతీని మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి కలల్ని సాకారం చేసేందుకు కొత్తగా రూర్బన్ పంచాయతీలుగా గుర్తించాం. డిప్యూటీ ఎంపీడీఓ స్థాయి గెజిటెడ్ అధికారి నియమించి మున్సిపాలిటీతోటి సమానంగా అభివృద్ధి చర్యలు చేపట్టేలా తీసుకుంటున్నాం. అలాగే డీడీఓ కార్యాలయాలు,
73వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తితో గ్రామ స్థాయిలో పాలనను సులభతరం చేసే ప్రక్రియలో భాగంగా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 77 DDO కార్యాలయాలు ప్రారంభించాం ఒకే రోజు. గతంలో MPDO కార్యాలయాల్లో ఒక మూలను కూర్చొని విధులు నిర్వహించుకునే పరిస్థితి నుంచి పూర్తి స్థాయి సిబ్బందితో ప్రత్యేక కార్యాలయాలు ఏర్పాటు చేసాం. అవి మన గవర్నమెంట్ సొంత కార్యాలయాలు. అవి ఈ కార్యాలయాల్లో RDO స్థాయి అధికారిని నియమించి పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలోని అన్ని విభాగాల డివిజనల్ అధికారులు అయిన DDOలు, DLPOలు, APD డ్వామా మరియు ఇతర అధికారులు ఈ కార్యాలయం నుంచే ఒకటే చోట సేవలు అందిస్తారు. పౌర సేవలు మరింత విస్తృతంగా ప్రజలకు చేరువయ్యేందువరకు ఈ మార్గం సహాయపడుతుంది. అలాగే ఉద్యోగుల భద్రత, హక్కుల పరిరక్షణ, ఇది నాకు చాలా చాలా కీలకం. ఇది నా పర్సనల్, ఇది రూల్. కానీ దీన్ని మనకి ఒక చిన్నపాటి ఉద్యోగికి ఇబ్బంది వస్తే మాకెందుకు లేని చెప్పి వదిలేస్తాను. నేను వచ్చినప్పుడు వెరీ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఏమి ఇచ్చానంటే మన ఉన్నతాధికారులకి కానీ అందరికీ కూడా, ముఖ్యంగా మహిళలకి ఇబ్బంది లేకుండా చూడండి. ఎలాంటి వేధింపులు ఉన్నా కానీ చాలా బలమైన చర్యలు తీసుకోండి. అది ఎట్టి పరిస్థితుల్లో దట్ ఇస్ వన్ అన్కాంప్రమైజింగ్ అప్రోచ్ దిస్ గవర్నమెంట్ ఈస్ ఇంటెండెడ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. 2, ఎవరి మీదైనా సరే ఎనీ పొలిటికల్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, వారి మీద దాడి జరిగితే మటుకు మీరు స్పేర్ చేసేది లేదని చాలా క్లియర్ కట్గా చెప్పాం. ఉద్యోగుల భద్రత, వారి హక్కుల పరిరక్షణ బాధ్యతను భుజస్కంధాలపైకి మేము చాలా బలంగా ఎత్తుకున్నాం. ఉదాహరణకి ఉమ్మడి కడప జిల్లా గాలివీడు MPDO శ్రీ ఆల్ఫ్రెడ్ జవహర్ బాబు గారి మీద ఒక పార్టీ నాయకులు దాడి చేసాం. స్వయంగా వెళ్ళి నేనే అండగా నిలిచాం. ఇది ఎందుకు చేశామంటే, ఇది మా మినిస్ట్రీ కింద ఉన్నప్పుడు, సంబంధిత శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మా పర్యవేక్షణలో ఉన్న అధికారి మీద మీరు పల్లెత్తు ఒక మాట అన్నా కానీ వీ విల్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. వీ విల్ నాట్ గోన్ స్పేర్ ఎనీబడీ. అలాగే నిర్వహణలో ఉన్న ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తోడుగా ఉంటామని ఈ సందర్భంగా మరోమారు మీ అందరికీ మాటిస్తున్నాం. అలాగే దీంతోపాటు పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలో తొలిసారి అంతర్గత బదిలీలను అత్యంత పారదర్శకతో నిష్పక్షపాతంగా పూర్తి చేసాం. ఒక రాడికల్ ట్రాన్స్పరెన్సీ ఎందాకంది ట్రాన్స్ఫర్మేషన్. అలాగే ఉద్యోగుల శిక్షణలో ఇది మన నెంబర్ 1 స్థానానికి మనం చేరగలం. సో ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వడమే కాదు, వారికి శక్తి సామర్థ్యాలు, కెపాసిటీ బిల్డింగ్ పెంచాల్సిన అవసరం ఉందని నా చెవుల్లో ఒక ఇల్లు కట్టుకొని మరి OSD గారు, మన వెంకటకృష్ణ గారు చెప్పారు. సార్ కెపాసిటీ బిల్డింగ్ చేయాలి కంట్రీ. అసలు ఆయనకి ఒక ఎంత ప్యాషన్ ఏంటంటే ఒక పంచాయతీరాజ్ వ్యవస్థని ఇంత బలోపేతం చేయాలని. ఐఎమ్ ఫార్చునేట్ టు హ్యావ్ వెంకటకృష్ణ గారు లాంటి OSD. ఆ కెపాసిటీ బిల్డింగ్ ఆయన పడ్డ తపన. అలాగే జిల్లా స్థాయి అధికారులతో 500 మందికి IIM విశాఖ లాంటి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూషన్స్లో శిక్షణ ఇచ్చాం. అలాగే భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తూ సిబ్బందికి మెరుగైన సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. అలాగే రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ద్వారా 2,67,503 మంది ఉద్యోగులు మరియు స్థానిక సంస్థల ప్రతినిధులకు కెపాసిటీ బిల్డింగ్లో శిక్షణ ఇచ్చి గతంలో దేశంలో 24వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మొదటి స్థానంలోకి తీసుకొచ్చాం. అలాగే మొట్టమొదటిసారి మనం RWS ఇంజనీర్స్కి, డిప్యూటీ MPDOలకి విలేజ్ వాటర్ సెక్యూరిటీ ప్లాన్ మీద చాలా సంపూర్ణమైన ఒక సమగ్రమైన శిక్షణ ఇచ్చాం. అలాగే ఈ విధంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం, గ్రామీణ తాగునీటి సరఫరా తదితర విభాగాల్లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం. కొన్ని భవిష్యత్తులో ఉద్యోగులకి ఉపయోగపడే విధంగా మరెన్నో ఇప్పుడు మేము తీసుకొచ్చిన ఈ సంస్కరణలు ఇది బిగినింగ్ మటుకి. మీరు చెప్పిన ప్రతి పాయింట్ పరిగణలో తీసుకున్నాం. అలాగే చట్టబద్ధంగా మీకోసం చేయగలిగినవన్నీ మేము చేస్తాం. నేను ఖచ్చితంగా నేను మీకు మాటిస్తున్నాను. పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉన్న ప్రతి ఉద్యోగి నాకు ఒక కుటుంబంలో పనిచేయాలి. అన్ని విభాగాలు ఒకటే, అది మనం అందరూ కలిసి ఒక వ్యవస్థగా పనిచేయాలి. అయితే ప్రజలకు సేవలు అందించే ప్రక్రియలో మీరు మీ వంతు, నేను ఒకటే కోరుకుంటూ నిష్పక్షపాతంగా పారదర్శకంగా వ్యవహరించమని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. సమస్యతో కార్యాలయానికి వచ్చేవారు పరిష్కార మార్గం దొరికింది అన్న ఆనందంతో బయటకు మీరు ఒక చిన్న ప్రమోషన్ వస్తే మీరు ఎంత ఆనందం చూపించారో వచ్చే ఒక పౌరుడికి, సగటు మనిషికి మీరు అది ఆ ఆనందాన్ని తిరిగి పంచమని నేను కోరుకుంటాను. పే బ్యాక్. అలాగే నేను
బీయింగ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆర్ పంచాయతీ రాజ్ దీని గురించి నేను అకౌంటబిలిటీ తీసుకుని నేను తప్పు చేస్తే